శృతికి కాల్ చేసి రమ్మన్నాడు. అంటే విధులు అయిపోయిన తర్వాత కూడా తన్ని రమ్మనడానికి గల కారణం ఏంది అని చెప్పేసి చాలా వరకు కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాని దయచేసి నేను ఒకటే కోరుతున్నానండి. అసలు శృతి అనే అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్లో వర్క్ చేసే అమ్మాయి కాదు. ఆ అమ్మాయి ప్రజెంట్ బీబీపేటలో పనిచేస్తుంది. బీబీపేటలో గతంలో పనిచేసిన ఆ యొక్క పరిచయాలు ఉండొచ్చు, దాన్ని మనం కాదనలేము. ఎందుకంటే ఆయన ఎస్ఐ తోటి కానిస్టేబుల్ కాబట్టి ఉండొచ్చు బహుశా. అట్లా అని ఆమెను పిలవడము ఆ తర్వాత పోవడం ఇలాంటిది ఏం లేదు. అక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, అది దయచేసి గమనించాలి అందరు కూడా. అక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. అక్కడికి వాళ్ళ ఇద్దరి లొకేషన్ తీసుకున్నాడు. నిన్న ఫోన్ కాల్ వచ్చింది అమ్మాయి నుంచి, అక్కడ ఏదో జరుగుతుంది. ఇమీడియట్లీ వాళ్ళ ఫోన్ లొకేషన్ తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో కనీసం డోర్ కూడా లాక్ చేసుకోకుండా, ఇంటి డోర్ కూడా లాక్ చేసుకోకుండా స్పాట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఆ ముగ్గురు మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఆ అమ్మాయి మేబీ సూసైడ్ అటెంప్ట్ చేస్తే కాపాడే ప్రయత్నంలో చనిపోయి ఉంటాడు. సాయి నేచర్ చాలా గుడ్ నేచర్ అండి. అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ చేసి దీని ఎపిసోడ్ వచ్చేసి కుటుంబం పరువు చేయకుండా. ఏదైతే మనకి కానిస్టేబుల్ శృతి గురించి మాట్లాడుకుంటే తన ఒంటిపైన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి, గాయాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా న్యూస్ అనేది బయటకు వస్తూ ఉంది. సో ఇదేంటంటే దాడి ఏమైనా జరిగిందా అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. సార్ అది నేను మాట్లాడాల్సింది కాదు, స్థానిక పోలీసులు మాట్లాడాలి. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో అని చెప్తున్నా. ఏదైతే నిన్న హుక్కు తగిలించి డెడ్ బాడీలను బయటకు తీసే క్రమంలో అది తగిలి ఉండొచ్చు. అక్కడ 3 ప్రాణాలు పోయినాయండి. అక్కడ గాయాల గురించి చర్చించాల్సిన అవసరమే లేదు అక్కడ. సో గతంలో కూడా మా సుమన్ టీవీ ఆధ్వర్యంలో నేను సాయి కుమార్ గారితో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే ఆత్మహత్యలకు చాలా మంది పాల్పడతా ఉన్నారు, ఆత్మహత్యలే శరీరంగా చాలా మంది కూడా వాళ్ళు ఆత్మహత్య అంటే ఒక చిన్న ఏమైనా ఇబ్బంది కలిగిందంటే ఆత్మహత్యలు పోయి వేసుకుంటా ఉన్నారు అనే దానిపైన మేము ఇంటర్వ్యూ చేసినాం సాయి కుమార్ గారితోనే. సో ఆ రోజు కూడా తను గట్టిగా చెప్పారు, అంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉండాలా, కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని స్వయంగా సుమన్ టీవీ వేదికగా సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ఆత్మహత్య మళ్ళా అనేది అంటే అతను అంత చెప్పాడు,